అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. మండలంలోని సింగిరెడ్డిపల్లి మాఫియాకు అడ్డాగా మారింది. విషయం తెలిసిన మీడియా గ్రామాన్ని సందర్శించింది. అప్రమత్తమైన దళారులు పారిపోయారు. ఈ సందర్భంగా అక్రమంగా నిలువ ఉంచిన 7 ఇసుక డంపులు వెలుగు చూశాయి. బెంగుళూరులో ఇసుకకు మంచి డిమాండ్ ఉంది. అదే అనంతపురం జిల్లా ఇసుక మాఫియాకు కాసుల వర్షం కురిపిస్తోంది. చిత్రావతి నది నుంచి ట్రాక్టర్ల ద్వారా పగటిపూట ఇసుక తరలించి కొండలు గుట్టల్లో దాచిపెడుతున్నారు. ఆ తరువాత రాత్రిపూట భారీ వాహనాల్లో జేసీబీల ద్వారా లోడు చేయించి దర్జాగా కర్ణాటక సరిహద్దు దాటిస్తున్నారు. ఇసుక తరలించడానికి దాదాపు 20 నుంచి 30 వరకు ట్రాక్టర్లు పనిచేస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇసుక మాఫియాకు స్థానిక రాజకీయ నేతల సహకారం ఉండడం వల్లే యథేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతోందన్న విమర్శలున్నాయి. కొన్ని దశాబ్దాలుగా ఇసుక రవాణా జరుగుతున్నా మామూళ్ల మత్తులో ఉన్న పోలీసులు, అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్పందించిన మీడియా అధికారుల దృష్టికి తీసుకురావడంతో ఒక్కసారిగా హడావిడి చేసి డంపులపై దాడి చేసి సీజ్ చేశారు. సీజ్ చేసిన డంపులను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ కట్టడాలకు ఇసుకను విక్రయిస్తామని జిల్లా మైన్స్ అధికారులు తెలిపారు. అలాగే ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని గోరంట్ల తహసీల్దార్ కేశవనాయుడు అన్నారు. అక్రమ రవాణాను పూర్తిగా అరికడతామని, ఎంతటి వారున్నా కేసులు పెడతామని హెచ్చరించారు. ఈరోజు సింగిరెడ్డిపల్లి విలేజ్లోను, తర్వాత చుట్టుపక్కల కొండ ప్రాంతాల్లో స్టాక్ చేసిన స్టాకులన్నిటి కూడా ఇసుక సంబంధించిన నిల్వలను కూడా దాడులు నిర్వహించడం జరిగింది. మా సిబ్బంది అందరితో కలిపి దాదాపు 6 చోట్ల ఇసుక వాళ్ళు డంప్ చేసుకుని అక్కడి నుంచి రాత్రిపూట లారీల్లో కర్ణాటక తరలిస్తున్నట్టు సమాచారం ఉంది. ఆ సమాచారం మేరకు ఈరోజు దాడులు నిర్వహించడం జరిగింది. సుమారుగా 105 ట్రాక్టర్లు ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. ఏదైనా గవర్నమెంట్ వర్క్, టెండర్ వర్క్లు ఉంటే వాళ్లకు క్యూబిక్ మీటర్ 40 రూపాయల ప్రకారం చాలన కట్టించేసి వాళ్లకు ఇవ్వచ్చు అని చెప్పారు. ఇప్పటికైనా ఇసుక అక్రమ రవాణాను అరికట్టి అడుగంటుతున్న భూగర్భ జలాలను పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు.